జర్నలిస్టుల ప్రజా సమస్యల పక్షాన పోరాడుతున్న పోరాటాల వెంట నిలవాలని ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధన కమిటీ అఖిలపక్ష నాయకులు సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం రోజున స్థానిక వైఎస్ఎన్ గార్డెన్లో జర్నలిస్టు డే సందర్భంగా అఖిలపక్ష కమిటీ కన్వీనర్ పసుపునూరి వీరేశం, రాచకొండ జనార్దన్, చెక్క వెంకటేష్, ఎండి సలీం తదితరుల ఆధ్వర్యంలో వివిధ సంస్థల సీనియర్ జర్నలిస్టులు ఎర్ర జాన్సన్, ఎంజీ ఖుర్షీద్ పాషా, గుండు మహేందర్, రిపోర్టర్ భానుప్రసాద్, మాధవిరెడ్డి, గుండు మధుసూదన్, సుమన్ టీవీ రిపోర్టర్ సీసా సాయిరాం, వార్తా రిపోర్టర్ కుళ్ల సిద్ధులు, దుడల సాగర్, ముల్లకుల రవికుమార్, పోతుగంటి సంపత్ కుమార్ తదితర విలేకరులను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో అమరులైన జర్నలిస్టు మిత్రులు, మలిదశ తెలంగాణ పోరాటంలో అమరులైన పోరాట వీరులను తలుచుకొని సమావేశం 2 నిమిషాలు మౌనం పాటించారు. అఖిలపక్ష కమిటీ ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కామిటికారి అశోక్, బాంబే రవి, మోరిగాడి చంద్రశేఖర్, సముద్రాల సత్యం, కేవిడి ఉప్పలయ్య, పద్మ సుదర్శన్, చౌడబోయిన కనకయ్య, అంజయ్య, స్వామి తదితరులు ఉన్నారు. మనిషికి 2 నిమిషాలు మాత్రమే మాట్లాడాలని విజ్ఞప్తి అందరికీ. ప్రాణాలు కాపాడతాడు కాబట్టి అలాంటి ప్రాణాలు కాపాడేటప్పుడు చాలామంది జర్నలిస్ట్ ఇప్పటికి ఉన్నారు. ఉదాహరణ మా జాన్సన్ అన్న కానీ అసలు జర్నలిజం అంటే చేయాల్సిందిగా ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధన పోరాట కమిటీ కన్వీనర్ పసుపునూరి వీరేశం గారిని ఆహ్వానిస్తున్నాం. చైర్మన్ తీసుకుంటే వద్దా డైరెక్టర్ కావాలంట. స్థాయికి చైర్మన్ కావాలి. చూడనా చూడు ఫోటో